హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్న నుంచి అయితే ఒకటే వర్షం పడుతుంది. మేఘాలన్నీ మంచు కొండల చుట్టూ ఎలా కమ్ముకున్నాయో చూడండి. అసలు అది వానలాగా లేదు, చిన్న చిన్న వర్షం అయితే పడుతుంది. ఈ వర్షానికి అయితే ఒక్కరు కూడా బయటికి వెళ్ళట్లేదు అసలుకి. నిన్న మొన్న ఎండలు బాగున్నాయని చెప్పేసి పెరుగైతే తోడుకేసి ఉంచాను. ఆ పెరుగుని ఇప్పుడైతే ఈ చలిలో తినలేం కాబట్టి అలాగే ఉంచితే పెరుగు పుల్లగా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఏదైనా స్నాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను పెరుగుతో. కొంచెం వర్షం పడితే చాలు ఆ చల్లని వాతావరణానికి ఎవరికైనా సరే పకోడీలు బజ్జీలు వేసుకొని తినాలనిపిస్తుంది. అవి రెండు కాకుండా ఇక్కడ నేనైతే పునుగులు అయితే చేస్తున్నాను. రోడ్ సైడ్ పునుగులు చేయాలంటే కంపల్సరిగా మైదా పిండి యూజ్ చేస్తుంటారు. అట్లా కాకుండా హెల్దీగా ఉండడానికి నేనైతే గోధుమ పిండి గోధుమ రవ్వతో మాత్రమే ఇప్పుడు పునుగులు అయితే చేస్తున్నాను. నేను 1 కప్పు గోధుమ పిండికి 4 టీ స్పూన్స్ గోధుమ రవ్వ, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. నాకు వాటర్ అవసరం ఉంటే కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే కలిపి పిండిని అయితే ఇలా కలిపి పెట్టేసుకున్నాను. పిండి కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే సైడ్ అయితే పెట్టుకోవాలి. పునుగులు వేయించడానికి ఇక్కడ నూనె అయితే వేడి చేసుకుంటున్నాను. సోయాబీన్స్ ఆయిల్ దొరుకుతుంది కాబట్టి ఇంకా అదే వాడుతున్నాను నేనైతే. ఇక ముందు ఒక్క వంట చేయమన్నా కూడా చేయనికి రాకుంటూనే నాకైతే స్టవ్ దగ్గరికి రావాలన్నా మరిగే ఆయిల్ అన్నా ఇంకా చాలా భయం ఉండేది. ఇప్పుడైతే ఏదైతే అదైతే అన్నట్టు ధైర్యంగా ముందుకెళ్లి అన్ని చేయగలుగుతున్నాను. ఆడపిల్ల జీవితం అంటే అంతేనేమో. పెళ్లిగాక ముందు అందరూ మహారాణులా పెరుగుతారు. పెళ్ళైన తర్వాత బాధ్యత అనే బంధం అనేది మన ఎంబడి ఉంటుంది. ఇక్కడ నేను పునుగులకైతే కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని పునుగులు అయితే వేసి చేసుకుంటున్నాను. ఇక్కడ పునుగులు అయితే రెడీ అయ్యాయి. అచ్చం మైదా పిండితో చేసినట్టే చాలా సాఫ్ట్ గా వచ్చాయి. దానికి కాంబినేషన్ లో నేనైతే పల్లి చట్నీ అయితే చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.